ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి ఆపదొచ్చింది. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టిన రొయ్య ఇప్పుడు కుయ్యోమొర్రో అంటోంది. రైతుల ఇంట సిరులు కురిపించిన ఆక్వా రంగం ఇప్పుడు ఆందోళనలో పడింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఒక కారణమైతే పట్టించుకోని కూటమి ప్రభుత్వం తీరుతో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. అందుకే చలో వీరవాసరం పిలుపుతో ఒక్కతాటిపైకి వచ్చిన ఆక్వా రైతులు కూటమి సర్కార్ను ఎండగట్టారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు ఆక్వా ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ కు ఏ ఆటంకం ఏర్పడలేదు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వార్ ఎఫెక్ట్ తో ఏపీ నుంచి ఆక్వా ఎగుమతులు తగ్గాయి. దీంతో రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏటా భారతదేశం నుంచి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. అందులో 50% అమెరికా, 30% చైనా, 20% యూరప్ దేశాలకు జరుగుతుంటాయి. ప్రస్తుతం 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమతవుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిపోయాయి. ఆక్వా ఎగుమతులన్నీ సౌదీ అరేబియా దేశం మీదుగానే వెళ్లాలి. యుద్ధం భీకరంగా సాగుతూ ఉండటంతో సరుకు రవాణా ఓడలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అమెరికా, యూరప్ దేశాలకు ఆక్వా ఎగుమతులు నిలిచిపోయాయి. వివిధ పోర్టుల్లో కోట్ల విలువైన సీఫుడ్ రవాణా నిలిచిపోయింది. ఇదే అదునుగా భావించిన ఆక్వా ఎక్స్పోర్ట్ సిండికేట్ కేజీకి 40 నుంచి 50 రూపాయలు తగ్గించింది. మరోవైపు ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ఫీడ్ రేటు పెంచినా నియంత్రణ చేయడంలో కూటమి సర్కార్ చేతులెత్తేసిందని ఆక్వా రైతులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోడు పట్టించుకోవాలంటున్నారు ఆక్వా రైతులు. నెల 10 రోజులకి 15 రోజులకి రేట్లు తగ్గించేసి రైతులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. కనీసం ఒక 6 నెలలకి రేటు ప్రకటించి ఈ ఫీడ్ కానీ మేత కానీ రొయ్యలు కానీ కొనుగోలు 6 నెలలకోసారి రేటు నిర్ణయించేస్తే దాన్ని బట్టి రైతులు వాళ్ళకి అవకాశం బట్టి చేసుకుంటారు. అదేం లేకుండా రోజు వారానికోసారి 10 రోజులకోసారి ఇష్టం తగ్గించేసి వాళ్ళు నిర్ణయం పాటిస్తున్నారు. అందరూ సిండికేట్ అయిపోయి చేస్తున్నారు. ఇవన్నీ మేత కంపెనీలు వాళ్ళే ప్రాసెసింగ్ ప్లాంట్లు వేయడం జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఆక్వా పరిశ్రమ మీద అసలు దృష్టి పెడతలేదు. సబ్సిడీలు ఇస్తాను, ప్యానల్ ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వలేదు. కరెంట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. అది ఇవ్వట్లేదు కదా, మళ్ళీ ఛార్జీ ఆ ఛార్జీ లేదా ఎక్కువ కలిసేయాలని వచ్చేసి 50 వేలు 60 వేలు బిల్లు వేస్తున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి రైతుల్ని ఆదుకోవాలి. రైతులు ఆదుకోకపోతే రైతుకి నష్టం కలిగితే రైతు ఎలాగా మళ్ళీ మారిపోతాడో అది మీకు 40 సంవత్సరాలు మీకు అనుభవం ఉంది. మీరు కంపల్సరీగా మీరు సరి చేసుకోవాలని కోరుకున్నాను. మరోవైపు సీడ్ నాణ్యత లేకపోవడం, వ్యాధులు ప్రబలడం, ధరలలో వ్యత్యాసాలు, విద్యుత్ సబ్సిడీలు లేకపోవడం, ట్రంప్ సుంకాలు వంటివి ఆక్వా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీ ఆక్వా హబ్ గా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో దాదాపు 10,000 మంది రైతులు రొయ్య సాగు చేస్తున్నారు. ఎకరాకు పంటకు సుమారు 4.50 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడవుతుంది. నాసిరకం సీడ్ దిగుబడి తగ్గడం, మార్కెట్లో మేతలు, మందుల ధరలు పెరగడం, ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందకపోవడంతో కనీసం పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నామని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 200 వరకు ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్లుగా మారిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం కరెంటు సబ్సిడీ ఊసే మరిచిందని అంటున్నారు. ఇదే అవకాశంగా చూసుకొని తగ్గించుకోవడం, చెరువు పంట వస్తే ఒక రకం, పంట రాకపోతే ఒక రకం, ఇలా పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల క్రితానికి ఇప్పటికి సుమారుగా 40 నుంచి 50 రూపాయలు తగ్గిపోయింది. అంటే తగ్గడం అంటే తగ్గించేశారు. తగ్గడం అన్నది కాదు, తగ్గించేశారు. అంటే ఇలా వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ ఎలా ఉందంటే, సిండికేట్ వ్యవస్థ ప్రభుత్వాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకొని రైతుల్ని దగా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద యుద్ధాన్ని సాకుగా చూపుతూ రైతుల నుంచి తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలు చేస్తున్న దళారులు మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తూ లాభాలు దండుకుంటున్నారు. రైతులను మాత్రం నిండా ముంచేస్తున్నారు.